అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఈ పువ్వుని చూసి కొత్తగా ఉంది. ఏంటి ఇదేం పువ్వు అని ఆలోచిస్తూనే ఉన్నా. యాక్చువల్‌గా ఇది గోంగూర. నాకు కూడా తెలీదు. గోంగూర ఫ్లవర్ వచ్చేసి యెల్లో కలర్‌లో ఉంటది గదా! అదే అనుకున్నాననమాట. ఇట్లా పింక్ కలర్‌లో ఉంటుందని తెలీదు. ఆకు కూడా డిఫరెంట్‌గా ఉండింది. నేను నారు తెచ్చుకుంటా కదా! నర్సరీ అతని దగ్గర ఇది ఉండింది. నేను అతనికి చెప్పి పెట్టాననమాట. ఈ సీడ్స్ అయితే తీసి పెట్టండి. నేను కూడా వేసుకుంటాను తోటలో అని. అయితే నారేమి ఎక్కువగా లేకుండింది. అందుకని మళ్ళీ వెంటనే ఇంకెళ్ళిపోయాననమాట. ఏం తీసుకోలేదు నారైతే. గోవిందు జొన్న చేను కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడనమాట. ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా లేదు. మొత్తం పిట్టలే తినేసినాయి. జొన్న చేను వేసుకున్నప్పుడు మన చేను పక్కన ఇంకొక చేను ఉంటే కొద్దిగా మిగులుతాయి కానీ, ఇంక అసలు ఎవ్వరు ఏ చేను వేయకుండా మనం ఒక్కళ్ళమే వేస్తే మాత్రం అస్సలు బ్రతకనివ్వవు. ఇంకా ఆవులను వదిలేసామన్నమాట ఇట్లాగే. జొన్న చేను కట్ చేసిన తర్వాత ఇంకా గునుగు అవి ఏవైనా తింటాయి కదా గడ్డెంత అని ఇట్లా ఆవులను ఫ్రీగా వదిలేసాము. జొన్నలు రాకపోయినా అట్లీస్ట్ చొప్ప అయితే ఉంటుంది కదా అని ఇంకా అట్లాగే పెట్టాము. కింద చూడండి ఒక్క గింజ కాకపోతే ఒక్క గింజ లేదు. ఎక్కడైనా ఒక్క దానికి కొన్ని కొన్ని గింజలు ఉన్నాయి. అవి కూడా ఏమైనాయంటే మేము ఇట్లా కట్ చేసి పెట్టిన నెక్స్ట్ డేని వర్షం పడింది. అవి కూడా నల్లగా అయిపోతాయని చెప్పి ఇంక వదిలేసినాం. పిట్టలైనా తినని, ఆవులైనా తిని, ఇంకేవైనా తిని అని చెప్పి వదిలేసాం. బంతిపూలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. నేను ఈ వీడియోలో 2 టైమ్స్ వెళ్ళినది కలిపి ఫామ్కి 2 టైమ్స్ ఫామ్కి వెళ్ళినది కలిపి ఒకే వీడియోలో పెట్టానఅనమాట. నేను పొలంకి వెళ్ళినప్పుడు ఒక గంట మాత్రమే ఉన్నాను ఇక్కడ. అందుకోసమే ఇంకా నేను 2 వీడియోస్ కలిపి ఒకే వీడియోలో పెట్టాను. ఇదే వీడియోలోనే బంతి పువ్వులు ఒక వారం తర్వాత ఏ సైజులో ఉన్నాయన్నది కూడా చూపిస్తాను. బంతి పువ్వులు పూసాయి కదా! బటర్‌ఫ్లైస్ చూడండి ఎక్కడ చూసినా బటర్‌ఫ్లైసే కనిపిస్తున్నాయి. ఇంకా మళ్ళీ కంది పూత కూడా ఉంది కదా! దానికి కూడా బాగా అట్రాక్ట్ అవుతాయన్నమాట ఈ బటర్‌ఫ్లైస్ అనేవి. ఈ సంవత్సరం కందులు తొందరగానే స్టార్ట్ అయ్యాయి. మరి చూడాలి. పోయినసారి ఈ పాటికి పట్టలే కదా, పట్టలేదు. ఊక పొడుగుగా పోయి తొందరగా పోయేసారి పట్టలేదు. ఇది 2 కంది వరుసల మధ్యలో అలసందలు వేసుకున్నాం కదా మేమైతే. అయితే నేనేం చేశానంటే సాళ్ళ ప్రకారం వేసుకోకుండా ఇష్టం ఉన్నట్లు ఇట్లా వెదజల్లినట్లు వేసుకున్నా. అట్లా మాత్రం అస్సలు వేసుకోకండి. ఎందుకంటే గడ్డి ఎక్కువ పెరిగి చాలా కష్టమవుతుంది తెంపుకోవడానికి. ఇప్పటికి అయితే బాగానే వచ్చినాయి. కాకపోతే మనము ఒక లైన్ ప్రకారం వేసుకుంటూ పోతే ఏంటంటే మనకు కూడా ఇక్కడ అలసందలు ఉన్నాయి అన్నది కనపడుతుంది. ఈజీగా కట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. గడ్డి తీసుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది అనమాట. మేము ఇష్టం ఉన్నట్లు వేయడం వల్ల అక్కడొకటి పడ్డది. గడ్డి తీయడానికి కష్టమవుతుంది. అట్లాగే తీసుకోవడానికి కూడా మనం తెంపుకోవడానికి కూడా కష్టమవుతుంది. ఎక్కడో ఒక కంకికి మాత్రమే జొన్నలు ఉన్నాయి. మిగిలినవన్నీ పిట్టల పాలే అయిపోయినాయి అనమాట. ఇంకొకటి జొన్నలు కూడా లాస్ట్ ఇయర్ అంత బలంగా అయితే ఏం రాలేదు. ఎందుకంటే పంట మార్పిడి చేయలేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ కంది జొన్ననే వేసినాం, మళ్ళీ జొన్ననే వేసినాం అనమాట. మధ్యలో వేరే పంట వేయలేదు.
కంపల్సరీగా పంట మార్పిడి చేస్తేనే పంటలైతే బాగా వస్తున్నాయి, లేదంటే గింజ కూడా బలంగా లేదనమాట ఈసారి. పోయినసారి బాగానే ఉండే కదా, పోయినసారి ఈయన గూళ్ళు పెట్టుకొని మరి ఇక్కడ కిందికి నేను గోవింద్ అడుగుతున్నా, పోయినసారి జొన్నలు బాగానే వచ్చినాయి కదా అని అంటే, కింద పక్కకి వేరే వాళ్ళు కూడా వేశారు జొన్న చేను, అందుకని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తినుకుంటూ ఉండేవి, అందుకు కొద్ది మిగిలాయి, ఈ సంవత్సరం ఎవ్వరు వేయలేదు కదా ఇంకా మొత్తం తినేసాయని చెప్తున్నాడు. వీళ్ళు బుట్టలు అల్లే వాళ్ళు అనమాట. మా గేట్ ముందర కూర్చొని ఉన్నారు, నీడ ఉంది కదా అని చెప్పి. అయితే ఇవి ఈత కొమ్మలు అని అంటాం కదా, ఈత కొమ్మలన్నీ తెంపుకొని వచ్చి వీళ్ళు ఇట్లా మొత్తం నీట్గా చేసి బుట్టలు అల్లుతారు. నేను కూడా అడిగాను అనమాట, బుట్టలు ఏమైనా అల్లిస్తావా, మా పొలంలో కూడా ఒక ఈత చెట్టు ఉంది, ఆ ఈత చెట్టువి కొమ్మలు తెంపుకొని మాకు కూడా ఒక బుట్టలు అల్లివ్వు, డబ్బులు ఇస్తామని చెప్పాము. అల్లిస్తామని చెప్పారు కానీ వీళ్ళు నెక్స్ట్ డేకే ఎటు వెళ్ళిపోయారో ఏమో తెలీదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పొట్లకాయలు అయితే చాలా పొడుగ్గానే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ చిన్న చిన్నగా వచ్చాయి, ఈసారి మాత్రం బాగా పొడుగ్గా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే సీడ్ కోసం అని చెప్పి ఇట్లా వదిలేసాము. లాస్ట్ ఇయర్ మేము ఎత్తిపెట్టుకున్న సీడ్నే మేము ఈసారి వేసుకున్నాము. మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పి ఒకటైతే తీసి పెట్టుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు విత్తనాన్ని అయితే మేమే తీసి పెట్టుకుంటున్నాము. ఇంకా బయట కొనాలంటే కూడా కష్టం, క్వాలిటీ కూడా అంత ఉంటాయో లేవో తెలియదు కదా, అందుకని మేమే ఎత్తి పెట్టుకుంటున్నాము. ఒక్క పొట్లకాయ అయితే కట్ చేసుకున్నాను, మిగిలినవి చిన్నగా ఉన్నాయని అట్లా చెట్టు మీదే వదిలేసామన్నమాట. ఇదిగోండి తోటకూర, ఇవి మేము అసలు వేయనే లేదు, పెంట చుట్టూరా తోటకూర మొలిసింది. ఎంత బాగా వచ్చినాయో చూడండి. మనం కావాలని వేస్తే మాత్రం చాలా చిన్నగా వస్తాయి, ఇవి పెంట పక్కనే వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా ఉన్నాయో, గుబూరుగా వచ్చినాయి కదా, చాలా సంతోషం అనిపిస్తుంది మనం వేయకుండా అవంతకు అవే వస్తే. ఇలాకి అరటి చెట్లు వేసినాం కదా, గడ్డలు తెచ్చేసినా కదా, ఇప్పుడు మొలకలు కూడా బాగా పైకి వచ్చినాయి అన్నమాట. మొలకలు కొద్ది కొద్దిగా అంటే ఆకులు పైకి వచ్చినాయి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఆకులేమో బాగా పెద్దగా అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు. నేను తోటకైతే వచ్చాను కానీ అసలు ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, బయటే తిరుగుతున్నాను అనమాట. ఒకసారి ఇల్లు చెక్ చేద్దామని చూస్తున్నాను. మాకు అక్కడ మెష్ ఉంటుంది కదా, ఆ మెష్ని అయితే ఎస్ఎస్ మెష్ని కూడా ఎలుకలు కొట్టి లోపలికి వస్తున్నాయి చూడండి, ఉడతలు ఎలుకలు. అసలు వాటికి ఏమంత ఆనందం ఉంటుందో ఏమో తెలియదు కానీ అట్లా కొట్టి మరీ లోపలికి వచ్చి పాడు చేస్తున్నాయి అన్నిటినీ. కొబ్బరి బోండాలు అయితే కంపల్సరీ తీసుకెళ్తానమాట నేను వెళ్ళేటప్పుడు. చాలా తీయగా ఉంటున్నాయి వాటర్ అయితే. ఇవేమో ఎండు కొబ్బరి కోసం అని పెట్టాను, గార్లిక్ ఏమో విత్తనం కోసం అని ఈ గార్లిక్ తీసుకున్నాము. ఒక 2 గెలెల అరటి పండ్లు కూడా వచ్చినాయి అన్నమాట. దసరా ముందు వర్షాలు బాగా పడ్డాయి కదా, నేను ముందు రోజు న్యూస్లో చూసాను అనమాట, ఈ రోడ్ అంతా ఎక్కి పారుతున్నాయి. మేము మళ్ళీ ఊరు వెళ్ళే టైంకి తగ్గిపోయాయి అనమాట. మేము పండక్కి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, వెళ్తూ ఆన్ ద వేలో మధ్యలో ఆగానమాట. మేము ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా తొందరగా బయలుదేరి ఇక్కడ ఉండి మళ్ళీ సాయంకాలము అట్లా బయలుదేరి ఊరు వెళ్తాము. ఈ పురుగు అయితే కంది చేనులో చాలా ఎక్కువగా ఉంది. నేను ఈ మధ్యలో ఒక గ్రూప్లో కూడా పెట్టానమాట, ఈ పురుగు వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా పొలంలో, ఈ కంది చేనుకి ఏమైనా అని పెట్టాను. కానీ పాలినేషన్కి మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అసలు సాయంకాలం అయితే ఇంకా ఎన్ని ఉంటాయో అసలు. మేము స్ప్రే చేసినా కూడా వీటికి ఏం అవ్వట్లేదు అనమాట. స్ప్రేయింగ్ ఇట్లా చేసినప్పుడు పక్కకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వచ్చి మళ్ళీ కంది చేనులోనే ఉంటాయి.
నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు లాస్ట్ వీడియోలో నేను ఒక చూపించాను కదా కంది ఆకు అనేది డిఫరెంట్గా ఉంది అని చెప్పి అది వెతుకుతున్నామన్నమాట. ఎంత వెతికినా కనిపించట్లేదు. ఎక్కడ చూసామని ఎంత వెతుకుతున్నానో పార్వతమ్మకు చూపిద్దాము అని. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌కి ఆ కంది విత్తనం ఏదో తీసి పెట్టుకుందాం అనుకుంటున్నా. అసలు ఆ కంది అనేది ఎట్లా ఉంటది ఏంటి అన్నది చూడాలి కదా! అందుకోసమని వెతికాం కానీ కనపడలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తాను. వరి అయితే ఇప్పటివరకైతే హెల్తీగానే ఉంది. చూడాలి మరి ఎట్లా వస్తది ఏంటి అని అన్నదైతే మనకు కట్ చేసిన రోజే తెలుస్తది. ఇప్పటి వరకు నేను అన్నీ చూస్తుంటాననమాట. ఏదైనా పురుగు ఉంటుందా లేదా అని అన్నదైతే చూశాను. కాకపోతే ఏమీ లేదు, హెల్తీగానే ఉంది. కంది చెట్ల మొదల్లో నేను చెక్ చేస్తున్నా. వానపాములు చూడండి ఎట్లా ఎక్స్‌క్రీట్ చేసినాయో. అసలు ఎంత బాగా భూమి మంచిగా మనం పురుగుల మందులు అవన్నీ ఏవి చల్లకుండా ఉంటే అంత మంచిగా ఇట్లా వానపాములు అనేవి విచ్చలవిడిగా మన పొలంలో తిరుగుతూ పొలానికి మేలు చేస్తాయన్నమాట. అలసందలు, మినుములు, పెసర్లు ఇలాంటి పంటలు మాత్రం ప్రతిరోజు మనకు కాయ తెంపాల్సి ఉంటుంది. ఎండాకాలంలో వేసేవైతే మాత్రం ఒకేసారి వస్తాయి. కానీ వర్షాకాలంలో వేసిన పంట మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తుంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని తెంపాల్సి ఉంటుంది. లేదంటే మొలకలొచ్చి పాడైపోతాయి. విత్తనం కూడా బాగానే లావుగానే ఉంది. ఇంకా మధ్య మధ్యలో పేనుబంక అట్లా వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే అయితే చనిపోయింది. ఆవులకు దాహం వేసినట్టుంది. పైప్ దగ్గర చుక్క చుక్క నీళ్ళు పడతా ఉంటే ఇంకా నాకుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడే గోవింద్ ఇంకా చిన్న గుంతలాగా చేసి నీళ్ళు వదిలాడనమాట. వదిలిన తర్వాత ఇంకా అన్ని ఆవులు వచ్చి ఇక్కడ తాగాయి నీళ్ళు. మా కిచెన్ బ్యాక్ సైడ్ వేసుకున్న బంతిపూలు అయితే బరువు ఎక్కువైపోయి ఇంకా కిందికి పడిపోతున్నాయని చెప్పి అన్నీ కట్ చేసాము. తోటలో ఎన్ని రకాల పువ్వులున్నా బంతి పువ్వుల అందమే వేరనిపిస్తుంది. బంతి పువ్వులు మాత్రం నిజంగా అదొకలాంటి ఆనందం. ఎందుకో పండగ అంటే అసలు బంతి పువ్వు లేనిదైతే ఉండదు. మనము పూజకి వాడకపోవచ్చు కానీ డెకరేషన్ అప్పుడు మాత్రం అసలు బంతి పువ్వులు లేనిది ఇంకా ఏ ఫెస్టివల్ లేదు అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు 2 కలర్లు ఉంటున్నాయి కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా 2 కలర్స్ కూడా ఎక్స్ట్రా ఉండేవి. బియ్యపు బంతి అని నేను చెప్పాను, షార్ట్లో కూడా చెప్పాను. ఈ పువ్వులను మీరేమని పిలుస్తారు? కొంతమంది అయితే సీత జడ అని కూడా అంటారు కదా. ఈ పువ్వులు కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు బతుకమ్మ ఆడేటప్పుడు కూడా చాలామంది పెడతారు కదా పువ్వుల్లో. కానీ అక్కడక్కడ మధ్య మధ్యలో ఇవి పెట్టి అల్లితే ఆ అందమే వేరుంటుంది.
ఇక్కడ మేము లాస్ట్ టైము పసుపు ఉడకబెట్టినప్పుడు ఈ 3 రాళ్ళు పెట్టి ఇక్కడ ఉడకబెట్టాం కదా, మేము పసుపు ఇక్కడే కడిగి నీళ్లు వంపేవాళ్ళం అనమాట. ఎక్కడైనా మనకు చిన్న పసుపు కొమ్ములు మిగిలిపోతాయి కదా, అవి పడి మళ్ళీ ఇక్కడ మొలిసినాయి అనమాట కొత్త పసుపు. ఇవన్నీ కూడా మేమేం పెట్టినవైతే కాదు. కిచెన్ బ్యాక్ సైడే కాకుండా ఇంటి ముందర కూడా వేసిన కదా, పువ్వులు వేస్తే అందంగా కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే బ్రాంచెస్ బాగా వచ్చినాయి. ఎందుకంటే మేము పేడ సాంపి చల్లుతాం కదా, చల్లినప్పుడు ఇంకా ఈ బలం ఉంటుందో ఏమో, బ్రాంచెస్ అయితే బాగా వచ్చినాయి, హైట్ కూడా చాలా పెరిగినాయి. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అక్కడక్కడ కొన్ని పూలు అయితే పాడైపోతున్నాయి. మనం ఎప్పుడు తెంపకపోతే కొన్ని పూలు పాడైపోతాయి కదా. కలర్ మాత్రం చాలా బాగున్నాయి. నేను వచ్చే కన్నా ముందే 3 పొట్లకాయలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు. ఎట్లా పెట్టాలో ప్లేస్ సరిపోక ఊరికే నిల్చోబెట్టి ఫ్రిడ్జ్ డోరు క్లోజ్ చేస్తారు వీళ్ళు. ఇంకా కొన్ని బంతి చెట్లు అక్కడక్కడ పడిపోతున్నాయి బరువుకు. అంటే నేను నాటేటప్పుడు సరిగ్గా నాటలేదనమాట. పైన నాటడం వల్ల ఏమైందంటే దానికి స్ట్రెంత్ లేక పెద్ద వర్షాలు వచ్చినప్పుడు పడిపోతున్నాయి. అందుకోసం పార్వతమ్మ గోవింద్ ఇట్లా మట్టేసి ఇట్లా పెడుతున్నారు. నేను బంతి మొక్కలన్నిటినీ కూడా ఒకేసారి నాటుకోలేదు. మొత్తం ఒక 250-300 మధ్యలో నాటుకున్నాను మొత్తం బంతి మొక్కలు. అయితే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 100 మొక్కలు, ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 100 మొక్కలు, అట్లా 3 టైమ్స్ నాటుకున్నా అనమాట. అట్లా చేస్తే ఏంటంటే అన్ని పండుగలకు కవర్ అవుతాయి కదా అని చెప్పి అట్లా నాటుకున్నా. లేదంటే ఇంకా అన్నీ ఒకేసారి నాటుకుంటే అన్నీ ఒకేసారి పూలు అయిపోతాయి కదా, ఇంకా అట్లా అని చెప్పి కొన్ని ముందర కొన్ని వెనకాల అట్లా నాటుకుంటూ వచ్చిన. 18th గ్రాండ్ నర్సరీ మేళ నక్లెస్ రోడ్లో జరిగింది కదా, నేను అక్కడి నుంచి అయితే 2 మొక్కలు అయితే తీసుకొచ్చాను అనమాట. అవి ఇప్పుడు మేము నాటుతున్నది ఏంటంటే క్యాషూ నట్ ప్లాంట్ అనమాట. అది ఒకటి, తర్వాత ఇంకా పింక్ పనస కూడా తీసుకొచ్చాను. ఇది మన జీడిపప్పు అంటాం కదా, చూద్దాం ఎట్లా ఉంటుందో అని అయితే తీసుకొచ్చాను. ఎట్లా వస్తుందో తెలీదు. నర్సరీ మేళాలో మాత్రం ఈ సంవత్సరం మొక్కల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఈ నర్సరీ మేళాలో కొనేదానికంటే బయట మొక్కలే చాలా చీప్గా దొరుకుతున్నాయి. ఈ పింక్ పనస తర్వాత నాకు ఆ క్యాషూనట్ ప్లాంట్ ఒక్కటి రీజనబుల్గా అనిపించి నేను 2 మొక్కలు తీసుకున్నాను. ఈ పింక్ పనస అని చెప్పారు కానీ మరి ఎట్లా ఉంటుందో నాకు తెలీదు, చూద్దాము. ఇంకా నేను అరటి చెట్టు చుట్టూరా ఉన్న పిలకలన్నిటినీ తీయించేస్తున్నాను అనమాట. ఎందుకంటే అరటి గెలలు స్ట్రాంగ్గా రావట్లేదు, పిలకలేమో చాలా ఎక్కువైపోతున్నాయి. మాకు తెలియక అట్లాగే పెట్టేస్తున్నాం. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి మొత్తం అన్నీ తీయించి ఒకటి తర్వాత చిన్న పిలక మాత్రమే పెట్టిస్తున్నాము. అట్లా చేస్తే ఏమైనా గెల అనేది పెద్దగా వస్తుందేమో అని ట్రై చేస్తున్నాము. చాలామంది కూడా చెప్తున్నారు అట్లే పెట్టకూడదు పిలకలు అని చెప్పి. పార్వతమ్మ అంత లోపల బంతిపూలు పైన అల్లంలో వేసిన బంతి అక్కడక్కడ ఉంటే బంతిపూలు తీసుకొని వచ్చింది. ఆ దుంపలు పనికొస్తాయి, ఆ దుంపలు ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. నేను గుంటూరు నుంచి తీసుకొచ్చినప్పుడు ఇట్లా చిన్న దుంపలతోనే తీసుకొచ్చిన అనమాట. ఈ దుంపలు మనం పక్కకేస్తే మళ్ళీ కొత్త అరటి చెట్లు అయితే వస్తాయి. నేను ఈ ఫామ్ కొన్నప్పుడైతే నేను 2 అరటి చెట్లు పెట్టాను. పక్కకు వచ్చిన పిలకల్ని మళ్ళీ నాటుకున్నాం అనమాట. మధ్యాహ్నం అంతా మామిడి తోటలో ఉండే బంతిపూలు తెంపాము. ఇంకా చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకున్నాము. సాయంకాలం అయ్యేసరికి ఇక్కడ ఈ కంది చేను అవి వేసుకుంటాం కదా, అక్కడ తెంపుతున్నాం అనమాట.
అక్కడ మామిడి తోటలో వేసినవి ఏంటంటే ఒక 15-20 డేస్ ముందు వేసుకున్నాము. ఇక్కడ కూడా ఒక 2 సార్లు వేరు టైమ్స్‌లో వేసినాం అనమాట. 15 డేస్ గ్యాప్ ఇచ్చి వేసుకున్నాం. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, మేము తాడు పెట్టి నాటుకున్నాం కదా అప్పుడు. బంతిపూలు ఇంతవరకు ఎప్పుడూ సేల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఒక్క 2 కేజెస్ మాత్రం సేల్ చేసాము. మిగిలినవన్నీ కూడా చుట్టాలకి, మా అమ్మ వాళ్ళకి అందరికీ ఇచ్చేసినాం అనమాట. వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు, నాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి అట్లా ఇచ్చేసాము. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.